నేను రాను హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు పీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారా? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్. పార్టీలకి సంబంధం లేదండి. ఇది బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిండ్రు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోతారు. నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు. ఇప్పుడు విచారణ కమిషన్ ఏదైతే ఉందో పినాకిని ఘోష్ కమిషన్, రేపు వాళ్ళు హరీష్ కేటీఆర్తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ప్రజెంట్ మీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా విచారణ పిలుస్తారని చెప్పారు. నోటీస్ ఇచ్చారా? పిలిచిర్రా? అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను. అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. సరే, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు. కానీ ఆనాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పాలిటిక్స్కి సంబంధమే లేకుండే. నేనేం చెప్పాలి? ఇప్పుడు అది ఏం నోటీస్ వచ్చిందో ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే ఆయనే చెప్పగలుగుతారు. డెఫినెట్గా అంటే కాళేశ్వరమే కాదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, అది ధరణి అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, కాకతీయ అయితేనేమి, భగీరథ అయితేనేమి, ఏ రకమైనటువంటి కుంభకోణమైనా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. మరి వాటి మీద ఎందుకు ఇప్పటివరకు కేసులు మరి నామోదు కాలేదు? ఇప్పటివరకు ఎందుకోసం మరి రికవరీ జరగలేదు? సంవత్సరం దాటిన ఈ ప్రభుత్వంలో మరి ఆ కుంభకోణాల మీద మరి ఎందుకు ఇప్పటివరకు మరి కేసులు ఫైల్ చేసేసి మరి రికవరీ చేస్తలేరు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా చట్టం తాను పని తను చేసుకుపోతూ ఉన్నది. ఒకవైపు మీరు ఈడీ అంటున్నారు కదా, ఈడీ డెఫినెట్గా మరి ఈరోజు